నెల్లూరు నగరం 3/42వ డివిజన్లలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. నెల్లూరు నగరం 3/42వ డివిజన్లో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రమాదేవికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని మైపాడ్ గేట్ సెంటర్లోని సింహపురి కాలనీ, కుద్దూర్ నగర్ ఆర్చి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికెళ్లి 2014 నుంచి 19 వరకు నారాయణ చేసిన అభివృద్ధిని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఏ గడపకెళ్లినా మా కోసం మా నారాయణ సార్ని ఈసారి ఖచ్చితంగా గెలిపించుకుని తీరుతామని ప్రజలు చెబుతుండడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు. నారాయణ గారికే ఓటేయమని, తెలుగుదేశాన్ని గెలిపించాలని వారిని అభ్యర్థించడం జరుగుతోంది. ఇప్పుడే ఒక ఇంటి నుంచి బయటకు వస్తున్నాము. అసలు రానవసరమే లేదమ్మా. మీరు ఇది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. రిజల్ట్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాము ఎవరికి ఓటు వేయాలి, లేకపోతే ఎవరిని గెలిపించుకోవాలి అనేది మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాము. మీరు రావాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే రాబోతోంది. మా కోసం మేము గెలిపించుకుంటాము. మాకు రోడ్లు ఇంకా ఎక్కడైతే కొంత సారు ఒక 90% వేస్తున్నారు, ఇంకొక కొంచెం బ్యాలెన్స్ ఉన్నాయో ఆ బ్యాలెన్స్ రోడ్లన్నీ పూర్తవ్వాలంటే, డోర్ టు డోర్ మినరల్ వాటర్ రావాలంటే, ప్లస్ సారు ఏదైతే ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నారో దోమల రహిత నగరంగా తీర్చిదిద్దుతాను నెల్లూరుని మోడల్ సిటీగా అనేసి సారు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో మాకందరికీ ఖచ్చితంగా నమ్మకం ఉంది. సారు ఏదైతే ఒక మాట చెప్తారో ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తారు, దాన్ని నిలబెట్టుకుంటారు అని సారు చెప్పే మాట మీద మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకము మాకు ఖచ్చితంగా ఉంది. దానికోసం మేము సార్ని గెలిపించుకుంటాము. మీకోసం కాదు, మా కోసం మేము గెలిపించుకుంటాము అని ప్రతి ఒక్కళ్ళు అష్యూరెన్స్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తున్నారు. దీంతో మేము రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడ టీం కార్యకర్తలు అయ్యుండొచ్చు, లేకుంటే మహిళా శక్తి టీము, బిఎల్ఎస్ ఇన్ఛార్జెస్, బూత్ కన్వీనర్స్, ప్రతి ఒక్కళ్ళు ఉన్న మెంబర్స్, కార్యకర్తలు అందరూ వాళ్ళ యొక్క 100% వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఇక్కడ జరుగుతూ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయటం జరుగుతోంది. దీంతో ఖచ్చితంగా విజయం సాధిస్తాము. నెల్లూరుని ఇంకా ఒక హై స్టాండర్డ్ లో ఒక మోడల్ సిటీ కింద చూసుకుంటాము అని చెప్పి ఖచ్చితంగా నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. తిప్పండి. ఈరోజు మా 3వ డివిజన్ లోకి 146వ బూత్ లో మా దైవం నారాయణ సార్ గారు వాళ్ళ వైఫ్ రమాదేవి మేడం గారు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ దానిలో భాగంగా మేము ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తున్నాము. ప్రతి ఇంటికి పోయేటప్పుడు మేడం సార్ చేసిన అభివృద్ధి మా కళ్ళకు కనపడుతుంది. మీరు నడిచే రోడ్డు కానీ, మేము మా ఇంటి ముందు ఉండే రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, పార్కులు కానీ, కుట్టు మిషన్లు కానీ, ఇవన్నీ సార్ అభివృద్ధి చేశారు. ఎక్కడా లేని విధంగా పెన్షన్లు కూడా ఆ రోజు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ప్రతి దాంట్లో కూడా నారాయణ సారు ఎంతో అభివృద్ధి చేశారు. మీరు మా ఇంటికి వచ్చి అసలు అడగనే లేదు. సార్ ఎప్పుడెప్పుడు రావాలన్నా ఇప్పుడు బాక్స్ ఇస్తే మేము ఇప్పుడే వేస్తామంటున్నారు. నారాయణ సార్ గారికి ఇంత క్రేజ్ ఉందంటే ఆ రోజు అభివృద్ధి 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 చేశారు, సంక్షేమం చేశారు. కాబట్టి ఈ రోజు నారాయణ సార్ గారిని ఎందుకు కోరుకుంటున్నారంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ తట్ట మట్టి ఎత్తినా కూడా దాఖలాలు లేవు. కాబట్టి ఇక్కడ ప్రతి పని నారాయణ సార్ ఎంతవరకు చేశారో, పోడుబడిన తర్వాత ఆగిపోయిన పనులన్నీ కూడా నారాయణ సార్ గారు వెంటనే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి కూడా మా నారాయణ సార్ గారే,
వచ్చిన తర్వాత మేము అన్ని అభివృద్ధి పనులన్నీ చేస్తామంటున్నారు. ఈ కనీసం ఇప్పటికీ కాలువల్లో కూడా ఒక్క ఏరియాలో అక్కడ సిల్ట్ తీసిన కూడా దాఖలాలు లేవు. ఇంత ఎత్తున ఉన్నాయి దోమలు కూడా.